బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అలాగే దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, వరుస అల్పపీడనాలు ఏర్పడుతూ కూడా రాష్ట్ర ప్రజలను గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నెల రోజుల వ్యవధిలోనే దాదాపు కూడా 3 అల్పపీడనాలు ఏర్పడినటువంటి పరిస్థితులను మనం చూసాం. తొలుత బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా కూడా బలపడి బెంగాల్ తుఫాన్గా మారి ఎంత బీభత్సాన్ని సృష్టించిందో అందరం కూడా కళ్ళారా చూసాం. అయితే దాని నుంచి తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడింది. ఆ అల్పపీడనం కూడా వాయుగుండంగా మారుతుందని అంచనా వేసినప్పటికీ కూడా అనూహ్యంగా అది బలహీనపడింది. ఇప్పుడు తాజాగా మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇప్పుడు ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా దానికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావం కారణంగా రేపు ఇది మరింతగా కూడా బలపడే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. బలపడితే కనుక తీవ్ర అల్పపీడనంగా ఇది బంగాళాఖాతంలో కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ తీవ్ర అల్పపీడనం ఏర్పడితే కనుక రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాకు సంబంధించి విక్రమ్, తీర ప్రాంతాల్లో ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అధికారులు? అంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్నాడు. అదేవిధంగా ఇది రానున్న 48 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమవుతుంది. వాతావరణ శాఖ ఏవైతే సూచనలు జారీ చేస్తుందో దక్షిణ కోస్తాకు సంబంధించి ముఖ్యంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా కొన్ని చోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే పెద్దగా ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడకపోవచ్చు, కానీ చెదురుముదురుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచనలు అయితే జారీ చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ విక్రమ్.